మేడ్చల్ జిల్లా అల్వాల్లో నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్ల బండారం బయటపడింది. ఈజీ స్టాచ్యూ సమీపంలోని ఓ స్వీట్ షాప్లో ఫుడ్ ఇన్స్పెక్టర్లంటూ ప్రవేశించి ఇద్దరు మహిళలు తనిఖీలు చేపట్టారు. తనిఖీలు నిర్వహిస్తున్న మహిళలపై షాప్ యజమానికి అనుమానం వచ్చింది. వెంటనే అసలు ఫుడ్ ఇన్స్పెక్టర్ కు సమాచారం ఇవ్వడంతో విషయం బయటపడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇద్దరు లేడీస్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అనే పేరు చెప్పి ఇక్కడ బాలాజీ సురేష్ మిఠాయి బండార్ అల్వాల్ ఇక్కడికి వచ్చి షాప్ యజమానులను బెదిరించినట్టుగా సమాచారం వచ్చింది. వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. సో వాళ్ళని అట్లాగే ఉండనివ్వమని చెప్పి నేను వస్తున్నాను అని ఇమీడియట్గా ఇక్కడికి రావడం జరిగి వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళని మేము కూడా అడిగాము, మీరు ఎవరు అని చెప్పేసి చెప్తే మేము ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అని మాతో కూడా అతనే చెప్తున్నారు. సో వీళ్ళని కూడా బెదిరించి డబ్బులు అడిగినట్టుగా సమాచారం ఇస్తున్నారు షాప్ యజమానులు. సో వాళ్ళని వీళ్ళు తప్పు అని తెలిసి షాప్ యజమానులు మేము మన లోకల్ అల్వాల్ పోలీస్ ఆఫీషియల్స్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో ఆఫీషియల్స్ వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. సో వాళ్ళు అరెస్ట్ చేసే ముందు కూడా మీరు ఎక్కడ తిరుగుతున్నారు, మీరు ఎట్లా వచ్చారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగితే వాళ్ళు చెప్తుంది ఏంటి అని చెప్పేసి అంటే మాకు ఇట్లా ట్రైనింగ్ ఇచ్చారు, ఇట్లా వెళ్ళి డబ్బులు అడగాలని మాకు ట్రైనింగ్ ఇచ్చారు. సో ఇట్లా మాలాగా ఇంకా వేరే టీమ్స్ కూడా తిరుగుతున్నాయి అని చెప్పేసి చెప్పారు. వీళ్ళు కూడా ఎల్బీ నగర్ నుంచి వస్తున్నాము అని చెప్పేసి చెప్పారు. సో ఇట్లా వీళ్ళు ఫేక్ డిపార్ట్మెంట్ పేరు చెప్పి డిపార్ట్మెంట్ పేరు బదనాం చేస్తూ ఫేక్ వాళ్ళు ఇంకా తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళు చెప్పడం ప్రకారం ఇంకా చాలా టీమ్స్ తిరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి వర్తకులకు, షాప్ యజమానులకు, పబ్లిక్కి నేను చెప్పేది ఏంటి అని చెప్పేసి అంటే ఇటువంటి వాళ్ళ పట్ల జాగ్రత్త వహించండి. సో ఇటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి మిమ్మల్ని బెదిరిస్తే చేస్తే మీరు కన్సర్న్డ్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఉండే ఆఫీషియల్స్కి, కన్సర్న్ లోకల్ అథారిటీస్కి, పోలీస్ అథారిటీస్కి సమాచారం ఇవ్వాల్సి. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హామీ ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా కుమ్మరవాండ్లపల్లి గ్రామంలో జరిగిన ప్రమాదం ఘటనలో గాయపడిన బాధితులకు ఆర్థిక సహాయం చేశారు ఎమ్మెల్యే. 22 మంది బాధితులకు 50,000 రూపాయల చొప్పున అందజేశారు. తీవ్రంగా గాయపడిన ఒకరికి ₹1,00,000 అందజేశారు ఎమ్మెల్యే కందికుంట. తహసీల్దార్ కార్యాలయంలో బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్. No.